వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ ప్రస్తుతం రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో కూడా ఇదే చర్చ. గత కొన్ని వారాలుగా వరుస పర్యటనలు, పారిశ్రామిక ఒప్పందాలు, అభివృద్ధి ప్రణాళికలతో ఆయన రాయలసీమ జిల్లాలపైనే ఫోకస్ పెంచడం గమనార్హం. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయటం, ఇవన్నీ లక్ష్యంగా లోకేష్ కార్యాచరణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మంత్రి లోకేష్ 2 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గాల్లోనే విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి ఈ పర్యటనలో భాగంగా స్థానిక సేంద్రియ రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, అవసరాలపై చర్చించబోతున్నారు. మరి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల భారీ సోలార్ పవర్ ప్లాంట్ను అధికారికంగా కూడా లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా అభివృద్ధి చేద్దామన్నదే ప్రభుత్వ లక్ష్యానికి కీలకంగా మారింది. మరి పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాజకీయంగా కూడా రాయలసీమలో పార్టీ బలాన్ని మరింత పెంచుదామనే వ్యూహంతోనే లోకేష్ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన వరుసగా సమావేశాలు కూడా నిర్వహించి స్థానిక రాజకీయ సిచ్యువేషన్లపై సమీక్ష చేస్తున్నారు. మరి పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని పెంచడం, గ్రౌండ్ లెవెల్లో పార్టీ యాక్టివిటీని బలోపేతం చేయటం పైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవానికి గత వారం రోజులుగా రాయలసీమలో జరుగుతున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా లోకేష్ ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఇటీవల సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జరిగిన డిఆర్డీఓ రక్షణ రంగ మౌలిక వస్తువుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో కూడా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. మరి రాయలసీమని భవిష్యత్తులో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాలకు ప్రధాన కేంద్రంగా మార్చాలి అనే లక్ష్యంతోనే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మిషన్ రాయలసీమ ప్రణాళికని కూడా అమలు చేస్తోంది. మరి ఈ ప్రణాళికలో భాగంగా భారీ పరిశ్రమలతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగంపై కూడా దృష్టి పెట్టింది. నంద్యాల, కడప, కర్నూలు ప్రాంతాల్లో 850 ఎకరాలకు పైగా ఎంఎస్ఎంఈ పార్కులను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరి అనంతపురం జిల్లా ధర్మవరమే కానీ బత్తలపల్లి ప్రాంతాల్లో కూడా నిర్వహించిన భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు లోకేష్. అక్కడి స్థానిక యువతకు ఐటీ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలపై కూడా ఆయన హామీ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే లోకేష్ ప్రస్తుతం రాయలసీమపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. కేవలం అభివృద్ధి రాజకీయంగానే కాకుండా పారిశ్రామిక, ఉపాధి కోణాల్లో కూడా కీలక ఎజెండాగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి మిషన్ రాయలసీమ భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో ఎంతటి మార్పులకు దారి తీస్తుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.